అయినప్పటికీ కొన్ని అనివార్యతల వలన ఈ బీజేపీ ప్రమాదాన్ని నిలవరించే క్రమంలో మేము కూడా పోటీ చేయాలని భావించినప్పటికీ ఒకటో రెండో స్థానాలు తప్పనిసరి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్గా ఈ భారతదేశంలో మరింత బలపడాలనే ఉద్దేశంతో, ఇండియా కూటమి బలపడాలనే ఉద్దేశంతో, ఇండియా కూటమి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మతోన్మాద పార్టీ అలాగే అవినీతి పరులను పెంచి ప్రోత్సహిస్తూ ఈడీలని లేదా సిబిఐలని ఒక మారణాయుధాలుగా భావిస్తూ ప్రజాస్వామ్య గొంతును నిలిమి వేస్తున్నటువంటి బీజేపీ మరింత ప్రమాదకారిగా మారి దేశంలోనే కాదు తెలంగాణలో కూడా ప్రవేశిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. అనేక మందిని లోపల వాళ్ళకి ఇష్టం లేకపోతే లోపలేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం ఉంటే అందరం ఎక్కిస్తున్నారు, అందులో పోతే పునీతులు అయిపోతున్నారు. అలాగే పెద్ద అవినీతి ఈ దేశంలో పెద్ద అవినీతి పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ అని మనకు అర్థమైంది. దాదాపు 13,000 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్లో 8,000 కోట్లు అంటే అరౌండ్ క్లోజర్ టు 8,000 బీజేపీకి రావటం జరిగింది. పేపర్లో చూసాం. కాంగ్రెస్కి ఇవాళ ఖర్చులు కూడా లేకుండా వాళ్ళ పైన వాళ్ళకున్న డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోకుండా బ్యాన్ పెట్టడం, ఇక ఆఖరి మా సిపిఐ పార్టీ మీద కూడా మాకు కూడా 11 కోట్లు పెనాల్టీ వేయటం, ఇటువంటి ఈ విధమైనటువంటి అప్రజాస్వామికంగా నిరంకుశత్వంతో ఒక నయా హిట్లర్ లేదా నయా ముస్సోలిన్ లాగా ఆయన తాను నీతివంతుడిలాగా ఆ విధంగా అభినయం చేస్తూ లోపలంతా ఒక రాచరిక లక్షణాలతో ఉన్న ప్రధానమంత్రి. దానికి ఆయనకు స్వేచ్ఛ ఇచ్చేసింది ఆర్ఎస్ఎస్. స్వేచ్ఛ ఇవ్వటం మనం అనేకం ఆ జోలికి నేను వెళ్ళను, భట్టి గారు చెప్తారు. అన్నీ ఇవాళ మోడీ గ్యారంటీ అని పేరు పెట్టుకున్నారు. అసలు మోడీ గ్యారంటీ అంటేనే దానిలోనే ఆ అభిజాత్యం, ఆ అహంభావం, అవి వ్యక్తీకరణ, నిరంకుశత్వం అర్థమవుతుంది. ఎప్పుడైనా ఒక పార్టీది ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకుంటారు. ఈయన మోడీ గ్యారంటీ ఆ ఎన్నికల మేనిఫెస్టో పేరే. ఇటువంటి అన్యాయమైనటువంటి ప్రభుత్వాన్ని ఓడించడం కోసం ఇక్కడ తెలంగాణ మందంతా త్యాగాల గడ్డ తెలంగాణ. అనేక మంది ఆనాడు హిందూ ముస్లింలు కలిసి ఉండాలని త్యాగాలు చేసి భూస్వాములు జమీందారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి అనేక మంది అసూలు బాసినటువంటి ఈ తెలంగాణలో బీజేపీ లాంటి పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో స్థానం ఉండకూడదనే దాంతో మేము ఖచ్చితంగా కాంగ్రెస్ మేము కలిసి నడవాలని ఆల్ ఇండియా పార్టీ పిలుపుకు అనుగుణంగా నిర్ణయించడం జరిగింది. ఈ క్రమంలో సరే బీఆర్ఎస్ ఏమో మరింత పతనావస్థ దశకి వెళతా ఉంది. ఈ బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఆ రెండింటిని ఓడించి కాంగ్రెస్ అధికారంలో రావాలని కోరికను మేము కలిగి ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ భట్టి గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ భట్టి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.